2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు డైరెక్ట్ అడ్మిషన్ ద్వారా మన పాఠశాలలో చేరిన విద్యార్థులను యూడేస్ ప్లస్ 2023-24లో యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ ద్వారా 1వ తరగతిలో యాడ్ చేసుకుని ఉంటే వారి క్లాస్ అండ్ సెక్షన్ ఎలా మార్చాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు వెంటనే నోటిఫికేషన్గా పొందాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన పాఠశాల యూడేస్ ప్లస్ లాగిన్ చేసిన తర్వాత క్లాస్ అండ్ సెక్షన్ షిఫ్ట్ అనే ఆప్షన్ ద్వారా 1వ తరగతిలో ఉన్న విద్యార్థుల యొక్క క్లాస్ అండ్ సెక్షన్ మార్చడానికి వెళ్తే స్టూడెంట్స్ యాడెడ్ ఇన్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్ ఆర్ నాట్ అలౌడ్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ఎనీ అదర్ క్లాస్ అనే ఎర్రర్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే చేసుకొని ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేసుకొని ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ ద్వారా ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో వేయాలి. మన పాఠశాలలో లేని విద్యార్థులకు యూడేస్ ప్లస్ 2023-24లో ఎలా టీసీ ఇష్యూ చేయాలి, అలాగే మన పాఠశాలకు ఇతర పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులను ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని గత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, అక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు. తర్వాత మనం ఇంపోర్ట్ మాడ్యూల్ అనే ఆప్షన్ ద్వారా మనం ఇంతకుముందు టీసీ ఇష్యూ చేసిన విద్యార్థిని తిరిగి అదే తరగతిలోకి, అంటే మనం టీసీ ఇష్యూ 1వ తరగతిలో ఇచ్చాము, తిరిగి మనం 1వ తరగతిలోకే ఆ విద్యార్థిని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాస్ అండ్ సెక్షన్ షిఫ్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఇంతకుముందు టీసీ ఇష్యూ చేసి ఇంపోర్ట్ చేసుకున్న విద్యార్థి యొక్క క్లాస్ అండ్ సెక్షన్ అప్డేట్ చేయాలి. ఈ విధంగా 1వ తరగతిలో ఉన్న విద్యార్థుల క్లాస్ అండ్ సెక్షన్ అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మన పాఠశాల యూడేస్ ప్లస్ లాగిన్లోనే చేసుకోవాలి. థ్యాంక్ యూ.